హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యూట్ శృతి యాదవ్. అందరూ ఎలా ఉన్నారు? సో అయితే చాలా బాగున్నారండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మా సిస్టర్ హల్దీ ఫంక్షన్ సెలబ్రేషన్స్ అండి. సో అందుకనే వెళ్తున్నాము. సో అదే రోజు వెళ్ళాల్సి వస్తుంది. సో సెలబ్రేషన్స్కి అక్కడైతే ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయంట. సో మేమైతే వెళ్తున్నాము. హాసియా, నేను, మా ఆయన ముగ్గురం అయితే బైక్ మీద వెళ్తున్నాము. సో మధ్యలో ఇలా రైల్వే ట్రాక్ అయితే వచ్చింది. సో గేట్ వేసి ఉంది, అది ఎప్పుడు తీస్తారో తెలీదు. ఎండలు అయితే విపరీతంగా దంచి కొడుతున్నాయి. సో వెళ్తుంటే అయితే కళ్ళల్లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి ఆ హీట్కి. సో ఎవరైనా అర్జెంట్ వర్క్స్ ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే లేదు. ఈ ఎండ భరించడం చాలా కష్టంగా ఉంది. సో చాలా హైలో ఉన్నాయి ఈసారి ఎండలు. సో అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, లేదంటే లేదు. సో ఇక్కడైతే ట్రైన్ అయితే వెళ్తుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో చూడండి ఎండకి మా ఫేస్ అయితే ఎలా అయిపోయాయో. సో గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళండి, లేదంటే ఎండకు తట్టుకోవడం కష్టం. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము గేట్ తీసే వరకు. సో ఒక 2 వెళ్ళే వరకు అయితే తీయలేదు. సో అందుకే ఒక పక్కగా వెయిట్ చేస్తున్నాము. మేము వెళ్ళేసరికి అరౌండ్ 2:30 అలా అయింది. సో వెళ్ళేసరికి అయితే ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. సో పెళ్లి కూతురు, అదే మా సిస్టర్, స్టిల్స్ దిగుతుంది. మేమైతే రెడీ అయ్యేసి వెళ్ళాము. హల్దీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలో ఉన్నది మా బాబాయ్ అండ్ పిన్ని. సో మా పిన్ని మా మమ్మీ వాళ్ళ సిస్టర్. సో వాళ్ళ సెకండ్ కూతురికి హల్దీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇదంతా వాళ్ళ టోటల్ ఫ్యామిలీ. సో ముగ్గురు సిస్టర్స్ అండ్ మా పిన్ని, మా బాబాయ్. సో టోటల్ 5 మెంబర్స్. మా పెద్ద సిస్టర్ మ్యారేజ్, నా మ్యారేజ్ అయిన 1 ఇయర్కి అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ సిస్టర్ మ్యారేజ్ ఉంది. మా ఫ్యామిలీలో అందరం గర్ల్స్మే, ఒక 2 బాయ్స్. అది మా తమ్ముడు, మీకు తెలిసే ఉంటుంది. సో మా తమ్ముడు అండ్ ఇంకొక పిన్ని వాళ్ళ కొడుకు. సో ఈ వీడియోలో వస్తాడు, చూపిస్తాను తనని కూడా. సో వాళ్ళిద్దరే బాయ్స్ అన్నమాట, మిగతా వాళ్ళందరం సిస్టర్మే. టోటల్గా 8 మెంబర్స్ సిస్టర్స్ అండ్ 2 మెంబర్స్ బ్రదర్స్. సో టోటల్ 10 మెంబర్స్ మీ మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీలో. అయితే సిస్టర్స్లో కూడా నేనే పెద్దదాన్ని. సో ఇటు మమ్మీ వాళ్ళ సైడ్ నేనే పెద్దదాన్ని, అటు డాడీ వాళ్ళ సైడ్ నేనే పెద్దదాన్ని. సో డాడీ వాళ్ళ సైడ్ అయితే నేను ఒక్కదాన్నే గర్ల్ని, మిగతా వాళ్ళందరూ బాయ్స్. మా పిల్లల అలా ఒక 2 ఇంతకుముందు చెప్పాను కదా 2 బ్రదర్స్ అని. అందులో వీడు పెద్దవాడు.
మా తమ్ముడు వచ్చేసి సెకండ్ బ్రదర్ అయితే ఇంకా రాలేదు, ఏదో వర్క్ ఉండి సో ఈవినింగ్ వరకు అలా వచ్చాడు. సో వీళ్ళు మా చిన్నపిన్ని వాళ్ళు, సో మా మమ్మీ వాళ్ళ లాస్ట్ సిస్టర్, ఇది వాళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు సిస్టర్స్ వీళ్ళు కూడా. సో మా ఫ్యామిలీలో చెప్పాను కదా అందరం గర్ల్స్ మేము ఉంటాము, ఒక ఇద్దరు మాత్రమే బాయ్స్. మమ్మీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, బట్ ఇంకొక పిన్ని వాళ్ళు అయితే రాలేదు, వాళ్ళకి ఏదో వర్క్ ఉందని రాలేకపోయారు. సో వాళ్ళైతే డైరెక్ట్ మ్యారేజ్కే వస్తా అన్నారు. కొంచెం మంచిగా పెట్టినా సింపుల్గా వస్తానండి మధ్య కుంకుమ పెట్టవాడా నాకు ఇది కుంకుమ పెడతా. సో వీళ్ళు మా మమ్మీ డాడీ వీళ్ళిద్దరే వచ్చారు, మా తమ్ముడు రాలేదు, ఈవినింగ్ వరకు అలా వస్తా అన్నాడు. సో అందుకే వీళ్ళిద్దరే వచ్చేసారు మార్నింగ్. సో నెక్స్ట్ జంట మా అమ్మమ్మ తాతయ్య, మా మమ్మీ వాళ్ళ పేరెంట్స్. సో వీళ్ళు కూడా వచ్చారు. दोस्त मेरा दोस्त ये है मेरी जान. బాబాయ్ ఫోటోకి వదిలేతండ్రా నేను ఎత్తిగా వీడియో నా ఫోన్ నా కొడుకు పోయి పొయ్యమంటారు ఎవరన్నా ఆల్రెడీ తిరిగాడా సార్ పెద్దలుడు పిల్లతాడు తీసుకోపోయాడు అదే నువ్వు కదా వాళ్ళ మీద పడుతుంది ఆగే ఖచ్చితంగా అది ఉన్నది.
కూర్చోలు 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 నీంద్రం మూసుకున్నా బావ మరదళ్ళు అయితే పూసుకుంటున్నారు. సో వీడియో తీసేది నేనే కాబట్టి బతికిపోయాను, లేదంటే నాకు కూడా పూసేవాళ్ళు. సో మరదళ్ళు బావలకు పూస్తున్నారు.
లాస్ట్లో మా సిస్టర్ అయితే డ్యాన్స్ చేస్తుంది, ఎర్ర ఎర్ర రూమాలు కట్టి అనే సాంగ్. సో టోటల్గా చేసింది. సో వీడియో అయితే పెట్టట్లేదు సాంగ్, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది. సో అందుకనే మ్యూజిక్ ఇచ్చి డ్యాన్స్ అంతా పెడుతున్నాను, చూసేయండి. ఎలా చేసిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఆ రూమాలు అయితే భలే సెట్ అయ్యాయి, నాకైతే భలే అనిపించింది. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది ఆ గెటప్తో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. తను డ్యాన్స్ ఎలా చేసిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక లాస్ట్ ఎండింగ్లో మేమందరం అయితే చేసాము డ్యాన్స్, అలా ఒక సాంగ్కి చేసాము. సో మధ్యలో మా డాడీ, ఇట్ సైడ్ మా సిస్టర్స్, మా డాడీ, నేను, మా పిన్ని, బ్యాక్ సైడ్ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్. సో మేమైతే లాస్ట్లో అయితే ఒక సాంగ్కి డ్యాన్స్ చేసేసి వీడియో అయితే ఎండ్ చేసేసాము. సో సెలబ్రేషన్స్ అనేవి ఎండ్ చేసేసాము. హల్దీ సెలబ్రేషన్స్కే 5:30 అలా అయిపోయింది. సో నెక్స్ట్ కూరలు పట్టడం ఉంటుంది. సో దానికి ప్రిపరేషన్స్ చేసుకోవాలి. సో వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాము. తర్వాత కూరల వీడియో అండ్ మ్యారేజ్ వీడియో రెండు ఒకటేసారి అప్లోడ్ చేస్తాను, చూసేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.